ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం. కేవలము ఆయన ఉచితమైన కృపను బట్టి మరి ఒక దినము ఆయన ఈ ప్రత్యక్షపు వాక్కును మనకు అనుగ్రహించాడు. మనం ఎంత ధన్యులం. నిజంగా ఆ దేవాతి దేవుని కలిగిండుటయే మన ధన్యత. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము ఆయన మనల్ని తట్టి లేపుతూ, ఆయన వాక్కు చేత ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ, కృప చూపుతూ ఉన్న ఆ దేవాతి దేవుని స్తుతిస్తూ ఈ ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 32వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన తన బిడ్డల జీవితంలో మరి ఎంతగానో విసిగిస్తూ దేవుని యొక్క కార్యాలను అనుదినము రుచిస్తూ కూడా దేవుని కోపాన్ని మరి కలిగించిన వారుగా, దేవునికి మరి ఎంతగానో నొప్పించిన వారుగా, బాధ పెట్టిన వారుగా ఉన్న ఆయన ప్రజల విషయంలో, ఆయన చేస్తానన్న కీడు విషయంలో ఆయన సంతాపము నొందాడు అని చదువుకున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము ఆయన నూతన వాత్సల్యతను మన పట్ల చూపుతూ ఉన్న ఆ దేవాతి దేవుని విషయంలో మనం ఎన్నో మార్లు మన ప్రభువుని బాధపెట్టిన వారంగా, ఆయనను కోపాగ్నికి గురి చేసిన వారంగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో శోధల నుంచి, కీడుల నుంచి, విపత్తుల నుంచి, ఉగ్రత నుంచి, తెగుళ్ల నుంచి మనలను కాపాడిన దేవుడు. ఈ ఉదయకాలం సజీవంగా ఉన్నామంటే యేసయ్య ప్రేమ, యేసయ్య కృప, యేసయ్య దయ మాత్రమే. ఆనాడు ఇశ్రాయేలీలు మోషే సీనాయి పర్వతం పైకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో మాట్లాడుతూ ఉన్న ఆ యొక్క అనుభవంలో ఆలస్యమవుతూ ఉంది. ఈ మోషే ఏడి అని మరి ఏ విధమైన భయము, దైవజనుడు అన్న భయం కూడా లేకుండా పేరు పెట్టి పిలిచి అహరోను మీదకు వెళ్ళి మా కొరకు మరి ఒక విగ్రహమును తయారు చేయి అహరోను అని చెప్పేసి, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగానో ఆయాసముతో, కోపముతో మరి వారి దగ్గరున్న ఆ యొక్క బంగారపు వస్తువులను తీసుకొని వచ్చినప్పుడు, పోత పోసిన ఆ యొక్క దూడను విగ్రహముగా చేసినప్పుడు దాని ముందు ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తూ, ఇదే మమ్ములను ఐగుప్తు దేశము బానిసలుగా ఉన్న ఆ యొక్క దేశము నుంచి మమ్ములను తీసుకొని వచ్చినది ఇదే అని చెప్పేసి దాని ముందు వాళ్ళు ఎంతగానో మరి అల్లరి చేస్తూ ఆటపాటలతో ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నా ప్రజలు వెంటనే త్వరగా వారు మార్గం తప్పిపోయారు, త్వరగా చెడిపోయారు అని ఆయన చెప్పి బాధపడతాడు. మోషే నువ్వు వెళ్ళు. ఆయన చూస్తూ ఉన్నాడు. అడుగడుగున వారిని నిజంగా చంక పెట్టుకొని ఎత్తుకొని తీసుకొని వచ్చినట్లుగా మరి ఎన్నో అనుభవాల్లో మనం చూస్తాం. వారికి ఏ విధమైన తెగులు, ఏ విధమైన రోగం, ఏ విధమైన వ్యాధి, ఏ విధమైన సమస్య, ఏ విధమైన ఆకలి దప్పులు లేకుండా వారిని సంరక్షిస్తూ, ఆదరిస్తూ, పోషిస్తూ ఉన్న దేవాతి దేవుని విషయంలో వారు ఎంత భయంకరమైన అనుభవానికి పాల్పడ్డారు. ఒక బంగారపు పోత పోసిన విగ్రహము ఎదుట పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తుండగా మరి ఆ యొక్క విగ్రహమును స్తుతిస్తున్నారు. దేవుని స్తుతించుట మాని, అవును ప్రియ దేవుని బిడ్డలారా, త్వరగా దారి తప్పిపోయారు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు దేవుని గురించిన సత్యవాక్యమును విని గైకొంటూ ఎన్నో అనుభవాల్లో మేలులు పొందుకుంటూ ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో దేవుని కార్యం ఆలస్యమైనప్పుడు మన జీవితాల్లో ఇంకా నా దేవుడు ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఓర్పుతో సహనముతో ఆయన కొరకు వేచి ఉండే అనుభవంలో మనం తప్పిపోయిన వారంగా, నాకు ఇప్పుడే కావాలి, నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, ఆయన ఇంకా ఇలాగే నా ప్రార్థన వినట్లేదా, నా ప్రార్థన ఆయన మరి వినట్లేదా అని చెప్పి ఎన్నో విధాలుగా దేవుని మీద ఆయాసపడుతూ కొంత ఆలస్యం అయినప్పుడు ఎంతో సనుగుడుతో మనం కూడా ఉంటూ ఉంటాం. ఆ ఇశ్రాయేలు ప్రజల వలె ఆనాడు ఎన్నో విషయాల్లో దేవుడు వారికి ఏది కావాలంటే అది సమకూర్చి ఇచ్చినప్పటికీ కూడా, ఎన్నో ఆజ్ఞలు, కట్టడలు, విధులు వారికి విధించినప్పటికీ కూడా వెంటనే మోషే కొంచెం రావడం ఆలస్యం అయిందని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, మోషే నువ్వు తప్పుకో, నేను వారిని కాల్చి వేస్తాను, నీలో నుంచి క్రొత్త జనాంగాన్ని తీసుకొని వస్తాను. దేవుడు అట్టి రీతిగా పలికినప్పుడు మోషే ఎదురుపడతాడు, అడ్డుపడతాడు. ప్రభువా,
ఈ విధంగా నీవు చేయడానికి వీలు లేదు, జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసివేసిన, ఈ విధంగా చెప్తూ ఉంటాడు. మరి చూడండి మోషే ఎంత నమ్మకంగా, ఎంత దేవుని ఎదుట యథార్థంగా మరి ఆ యొక్క ప్రజల విషయంలో దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాడు. అదిగో ఆనాడు ఐగుప్తీయులు మీ దేవుడు ఈ విధంగా తీసుకొచ్చి మిమ్మల్ని నాశనానికి అప్పగించాడా అని చెప్పి నీ నామాన్ని అవమానిస్తారేమో ప్రభువా, నీవు అబ్రహాముకి వాగ్దానం చేశావు, ఆకాశ నక్షత్రముల వలె నేను నీ సంతానాన్ని దీవిస్తానని, అతి రీతిగా అని వారి దోషము విషయమై దేవుని ఎదుట వేడుకుంటాడు మోషే. దేవుని యొక్క మరి పాదముల యొద్ద గోజాడుకున్న ఆ ప్రార్థనను బట్టి దేవుడు చేద్దామనుకున్న కీడును చేయక సంతాపపడినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో మోషే వంటి ఒక వ్యక్తి ఉన్నా చాలు, కుటుంబ దోషమంతటిపై దేవుని ఎదుట అడ్డుపడి మరి ఆయన తన కుటుంబాన్ని రక్షించుకోగలడు. ఆ వ్యక్తివి నీవే అయితే ఎంత ధన్యుడో, ఎంత ధన్యురాలివి. కుటుంబంలో ఒక ప్రార్థించే వ్యక్తి, విజ్ఞాపన చేసే వ్యక్తి ఉంటే ఆ కుటుంబానికి క్షేమం, ఆ కుటుంబానికి భద్రత, ఆ కుటుంబంలో ఏ చీకటి పనిచేయదు, ఏ రోగము పనిచేయదు, ఏ వ్యాధి పనిచేయదు, ఏ దుఃఖము పనిచేయదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మోషే వంటి అనుభవం మనకు కూడా. మోషే నువ్వు తప్పుకో, నేను కాల్చివేస్తాను అంటున్నప్పుడు దేవుని ఎదుట విలపించాడు, విజ్ఞాపన చేశాడు, రోధించాడు. అయ్యో వారిని నశింపజేసి నా జనాంగంలో నుంచి నా ద్వారా ఆశీర్వదిస్తానని నాకెంతో ధన్యత కదా అనుకోలేదు. నిస్వార్థమైన హృదయం. ప్రభు మోషేను సాత్వికుడుగా, నమ్మకస్తుడుగా మరి ఎంతగానో ప్రేమించాడు. మోషే విషయంలో ఎంతో గొప్ప దేవుడుగా తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు. నీవు కూడా అట్టి రీతిగా నీ కుటుంబ విషయంలో నీవు అడ్డుపడాలి. నీ కుటుంబంలో ఎవరైనా ఏదైనా దోషక్రియలు, పాపక్రియలు, దేశంలో జరుగుతున్న విచ్ఛిన్నమైన కార్యాలు, బద్దలైన సందుల్లో నిలబడి ప్రార్థించేవాడు ఒక్కడైనా ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ ఒక్కడివి నీవే అయితే ఎంత ధన్యత, ఎంత కృప. అవును కదా, దుర్దినాలు, అంత్యదినాలు, ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో తెలియని ఈ దుర్దినాలలో నీ కుటుంబంపై కీడు రాకుండా, నీ కుటుంబంపై దేవుని ఉగ్రత రాకుండా, ఏ శ్రమకి ఉగ్రతకి గురి కాకుండా దేవుని ఎదుట చేతులెత్తి ప్రార్థించే అనుభవం ఎంత ధన్యకరమైన అనుభవం. ఆయన చేద్దామనుకున్న కీడు చేయక సంతాపపడినాడు. ఈ ఉదయకాలం నీ కుటుంబం పైన కూడా, నీ యొక్క మరి బంధువులు, నీ రక్త సంబంధులు, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త విషయంలో నీవు కూడా దేవుని ఎదుట రెండు చేతులు ఎత్తి అరుణోదయమున దేవుని స్తుతించి, దేవుని ప్రార్థించి, దేవుని గోజాడుకునే అనుభవం ఉంటే నీకు ఎంత ధన్యత. ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు భయపడిన అవసరం లేదు. ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని ఎదుట ప్రార్థించే అనుభవం, దేవుని ఎదుట గోజాడుకునే అనుభవం, బద్దలైన సందుల్లో నిలబడి దేశము కొరకు, కుటుంబాల కొరకు, క్షేమము కొరకు ప్రార్థించే అనుభవం ఒక్కడైనా ఉన్నాడా అని ఆయన చూస్తూ ఉన్నాడు. మోషే వంటి వాడు, అవును కదా, ఏలియా వంటి వాడు, నెహెమ్యా వంటి వాడు, నన్ను కూడా ఈ నా దేశ రక్షణ కొరకు, నా కుటుంబ క్షేమము కొరకు నాకు కూడా అటువంటి ప్రార్థన ఆత్మ దయచేయి ప్రభువా. ఆయన చేద్దాం అనుకున్న కీడును చేయక సంతాపపడినాడు. ఏ కీడు, ఏ శోధన, ఏ వ్యాధి, ఏ దుఃఖము నిన్ను అలుము కొరక, ఏ వినాశనమునకు నిన్ను అప్పగించక ఆయన భద్రపరిచే దేవుడు, కాపాడే దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. కాబట్టి ఏ విషయాన్ని బట్టి కూడా మనము ఆ ప్రజలు ఏ విధంగా దేవునికి కోపాన్ని కలిగించారో అట్టి రీతిగా ఓపికతో, సహనముతో ఆయన యొక్క కార్యముల కొరకు మనము ఎదురు చూస్తూ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని దేవుని గణపరచు. నీవు ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. దేవుని యొక్క వాక్కుకు లోబడి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము అవును ప్రభువా, నీవు చేద్దామనుకున్న కీడు చేయక సంతాపము నొందావు. ఆనాడు వారు చేసిన ఆ యొక్క దుష్ట క్రియను ప్రభువా నీవు సహించలేక దుఃఖమునకు, బాధకు, వేదనకి గురైనప్పటికీ మరలా వారిని క్షమించావు. మా జీవితంలో ఎన్నో మార్లు నిన్ను గాయపరిచాం, ఎన్నో మార్లు నిన్ను దుఃఖపెట్టాం, ఎన్నో మార్లు నీ కోపాన్ని కలిగించాం. అయినప్పటికీ కూడా మా పక్షాన విజ్ఞాపన చేసేవారు ఉన్న దానిని బట్టి అవును ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నావు తండ్రి ఎదుట. తండ్రి నీకు స్తోత్రాలు. ఏ కీడు, ఏ హాని సంభవించకుండా తండ్రి నాయన, ఏ ఉగ్రతకి గురి కాకుండా నీ బిడ్డలను భద్రపరుస్తున్నావు, సంరక్షిస్తున్నావు, ఆదరిస్తున్నావు. వారి కుటుంబాల్లో ప్రార్థించే వారిని లేవనెత్తండి. మోషే
నీవు తప్పుకో, వారిని కాల్చివేస్తానన్నప్పుడు మోషే అడ్డుపడ్డాడు. అటు రీతిగా కుటుంబంలో తండ్రి నాయన ప్రార్థించేవారు నిలబడినప్పుడు ఆ కుటుంబానికి ఏ ఉగ్రత రాదు, ఏ తెగులు రాదు. అటువంటి ప్రార్థన ఆత్మ కలిగిన వారిని లేవనెత్తండి, అభిషేకించండి. దేశములో ప్రార్థించే నమ్మకస్తులైన వారిని లేవనెత్తండి. దేశ రక్షణ కొరకు, కుటుంబాల క్షేమము కొరకు ప్రార్థించే కుమార్తెలను కుమారులను లేవనెత్తండి, బలపరచండి. దుర్దినాల్లో, అంత్యదినాల్లో తండ్రి ప్రార్థించే ఆత్మ కలిగిన వారిని, ప్రార్థన ఆత్మతో నింపబడిన వారిని ప్రభువా మీరు బలపరచండి, లేవనెత్తండి. నమ్మకస్తులైన వారిని మోషే ఏ విధంగా నీలో నమ్మకంగా సాత్వికముగా తండ్రి నాయన నీకు లోబడి జీవించాడో ప్రభువా నీ బిడలను దర్శించండి, బలపరచండి. నీ ఆజ్ఞకు లోబడి, నీ కట్టడలకు, నీ విధులకు లోబడి జీవించే బిడలుగా, నీకు కోపాన్ని దుఃఖాన్ని కలిగించే బిడలు కాకుండా నేను గణపరిచే బిడలుగా, నేను మహింపరిచే బిడలుగా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.